ఇప్పటివరకు మనం అన్నీ ఒక్కొక్కటి లాంచ్ చేసుకుంటూ వస్తున్నాం లేదా? ఇప్పుడు మనం దేని లాంచ్ చేయబోతున్నాం? డివిఎం గ్లోబల్ ట్రస్ట్ అని లాంచ్ చేస్తున్నాం. ఓకే, డివిఎం గ్లోబల్ ట్రస్ట్ లాంచ్. రైట్. ఇప్పుడు మనకి వరకు ఈ ట్రస్ట్ ఏ విధంగా వచ్చింది, ఈ ట్రస్ట్ రావడానికి ముఖ్య కారకులైనటువంటి ఆనంద్ బుద్ధ ఆయన జీవితంలో చిన్నతనం నుండి ధ్యానం నేర్చుకుని అద్భుతంగా ఎలా ఎదిగొచ్చాడు, ఇవన్నీ మన విషయాలన్నీ కూడా విన్నాం. అవునా? రైట్. ఇప్పుడు ధ్యాన విద్యార్థి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కనిగిరి పట్టణంలో ఈ బోధి ధర్మ పబ్లిక్ స్కూల్ అనేటటువంటి దాన్ని పెట్టినటువంటి రవీంద్రని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రవీంద్ర. ఓకే, రైట్. ఎందుకంటే ప్రతిదానికి మనం ఏది ప్రారంభించినప్పటికీ కూడా ఒక జ్ఞానపరమైనటువంటి ఆదర్శం మనకు కావాలి. ఏమిటి ఆ ఆదర్శం? రవీంద్ర చిన్నతనం నుండి చక్కగా స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా ధ్యానం నేర్చుకుని దాని ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని చక్కగా పుణికిపుచ్చుకొని ఆయనకు ఉన్నటువంటి వివేకాన్ని జోడించి పెద్ద అయిన తర్వాత నేనేమి చేయాలి అనుకున్నప్పుడు పిల్లలందరికీ ధ్యానం యొక్క ఆవశ్యకతని చెప్పాలి అనేటటువంటి దృఢ నిశ్చయంతో ఆయన అంత చదువుకుని ఉద్యోగం చేయటమే కాకుండా వ్యాపారంలో ఎలా పైకి రావాలి అనుకున్నప్పుడు వ్యాపార దృక్పథంలో సేవా దృక్పథాన్ని కూడా జోడించి పిల్లలందరికీ చక్కగా ధ్యానం చెప్పాలి అనేటటువంటి అకుంఠిత దీక్షతో ప్రారంభించిందే ఈ బోధిధర్మ పబ్లిక్ స్కూల్. అర్థమైందా? అందువలన ఇప్పుడు మనం ఈ డివిఎం గ్లోబల్ అనేటటువంటి దాన్ని ఎందుకు ఇక్కడ లాంచ్ చేస్తున్నాం? మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలని అంటే బట్ ఆ స్థానం అంతా కూడా ఒక ఎనర్జెటిక్ ప్లేస్ కావాలి. అందువలన ఇవాళ మనం డివిఎం గ్లోబల్ ట్రస్ట్ లాంచ్ చేసుకున్నా ఇవన్నీ లాంచ్ చేయడానికి ఇది ఒక ఎనర్జెటిక్ పాయింట్. అందువల్ల ఈ ప్లేస్లోనే మనం ఇవన్నీ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. అయితే ఇటువంటి స్కూల్స్ రావడానికి ఇవాళ మొదలైనది ఏం కాదు. ఒక సనాతన ధర్మాన్ని మనం కనుక చక్కగా పరిశీలన చేసినట్లయితే పూర్వం నుంచి మనకి గురుకుల పాఠశాలలు అనేవి ఉండేవి. ఆ గురుకుల పాఠశాల అనేటువంటి దానిలో పిల్లలకి 5 సంవత్సరాలు పెరిగిన తర్వాత అప్పుడు పిల్లలందరినీ గురుకుల పాఠశాలలో చేర్పించినట్లయితే వాళ్ళు చక్కగా దేహధర్మం ఎంతవరకు ఉంటుంది, ఆత్మధర్మం ఎంతవరకు ఉంటుంది, దేహపరమైనటువంటి అవగాహన ఎట్లా కావాలి, అక్కడి నుండి సాధన ద్వారా మంచి జ్ఞానపరమైన అవగాహన పెంపొందించుకుంటూ అసలు ఆత్మ అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏమిటి, ఇవన్నీ చక్కగా వివరించి చెప్పేవాళ్ళు. అందువలన పిల్లల్లో ఉన్నటువంటి ఆ చెరగని ముద్రలు పెద్ద అయిన తర్వాత కూడా చక్కగా నిలబడి వాళ్ళు చక్కగా జీవితం అంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి వీలవుతూ వచ్చాయి. అందుకనే ఆ గురుకుల పాఠశాలలు ఆదర్శంగా ఉండి కాలగమనంలో కలిసిపోయినప్పటికీ కూడా తిరిగి పూర్వ వైభవం రావాలి అని చెప్పనంటే చిన్న పిల్లలప్పటి నుండి చక్కగా జ్ఞానాన్ని వాళ్ళకి అందించగలిగి ఉండాలి. అది ఈయన యొక్క పట్టుదల. మరొకసారి తప్పట్లు కొడదాం రవీంద్ర గారికి. ఇక మనకేమి కావాలి? ఇప్పుడు పిల్లలు చక్కని విద్యావంతులు కావాలి అని అంటే టీచింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేషన్ వింగ్ నుంచి టీచింగ్ స్టాఫ్ వరకు కూడా ధ్యానం యొక్క ఆవశ్యకత ఒక పక్కన, చిన్నప్పటి నుండి కూడా పిల్లలు చక్కని శాకాహారం, మంచి సాత్వికాహారం, మితాహారం గల తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆరోగ్యం ఎట్లా పెంపొందింపబడుతుంది. ఎందుకనంటే ఈ భూప్రపంచం మొత్తం మీద కూడా ఏ జీవి కూడా మానవుడి ఆహారం కోసం హింసింపబడకూడదు. అర్థమైందా? ఏ జీవి కూడా మానవుడికి ఆహారం కోసం హింసింపబడకూడదు. మన మీద మన పిల్లల మీద మనకెంత ప్రేమ అయితే ఉంటుందో ఈ భూప్రపంచం మొత్తం మీద ప్రతి జీవికి దాని మీద దాని పిల్లల మీద కూడా దానికి అంతే ప్రేమ ఉంటుందా ఉండదా? ఒక కోడి పిల్లల మీద ప్రేమ ఉంటుంది, మేక పిల్లల మీద ప్రేమ ఉంటుంది. అటువంటి వాటిని హింసించి ఆహారంగా తీసుకుంటాం అన్నది ప్రకృతికి విరుద్ధమైనటువంటి పద్ధతి. అందువలన అటువంటి విషయాలన్నీ చక్కగా మనకు బోధించినటువంటి పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మనం తెలియచేద్దాం. అవే ఆదర్శంగా తీసుకుని ఏ రోజు చక్కగా మనం ఇటువంటి స్కూల్స్ మనం పెడుతున్నామనంటే
ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ ఈ విషయాలన్నిటి మీద చక్కని అవగాహన ఎప్పుడైతే ఉంటుందో మనకి పిల్లలకి ఎటువంటి ఏ కోణం నుంచి చెప్పగలిగితే చక్కగా హత్తుకుంటుందో తెలుసుకుని అలా వాళ్ళు చెప్పడానికి కూడా వస్తుంది. అందువలన ధ్యాన విద్యార్థి అంటే కేవలం పిల్లలు మాత్రమే కాకుండా టీచింగ్ స్టాఫ్ కానీ, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కానీ వాళ్ళు కూడా చక్కగా రెగ్యులర్గా ధ్యానం చేసినట్లయితే ఈ పిల్లలకి వాళ్ళకి మంచి అవినాభావ సంబంధాలు ఏర్పడి ఆ అన్యోన్యత ద్వారా, ఆ ప్రేమ అభిమానాల ద్వారా మీ అందరి యొక్క ఎదుగుదలే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు టీచ్ చేయడానికి, అలాగే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎంత శ్రద్ధగా అభ్యాసం చేయగలిగితే జ్ఞానాన్ని అంత చక్కగా స్వీకరిస్తాము అనే విషయం తెలుసు. కాబట్టి మీ అందరికీ మీరు కూడా అలా కనుక చదివినట్లయితే మీ జీవితంలో రాబోయేటటువంటి రోజుల్లో జీవితం అంటే కేవలం చదువు ఒకటే కాదు, 64 కళలు ఏవైతే ఉన్నాయో ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, సంగీతం కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, ఒకటని కాదు అన్ని కళల్లో కూడా మనకి చక్కగా రాణించడానికి అవకాశాలు వస్తాయి. అప్పుడు జీవితాన్ని మనం పండగ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి. బట్ ఇవన్నీ సాధించాలంటే ప్రతి విద్యార్థికి చిన్నప్పటి నుండి పట్టుదల కావాలి. అర్థమైందా? పట్టుదల అనగానే ఎవరు గుర్తొస్తారంటే యోగి వేమన గారు గుర్తొస్తారు. గుర్తున్నారా? మీకు ఎప్పుడైనా యోగి వేమన పేరు విన్నారా మీరంతా? పట్టు పట్టరాదు, పట్టి విడియరాదు, పట్టు పట్టనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కంటే పడుచుట మేలయ్య, విశ్వాదాభిరామ వినురవేమ అన్నారు. అందువలన పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏదైనా ఒకటి మనం పట్టుకున్నామంటే దానిలో మనం ఆరితేరి పైకి రావాలంటే ఫస్ట్ పట్టుదల కావాలి. నేను కూడా నా చిన్నతనంలో పెద్దగా చదువుకున్నవాడిని కాదు. వ్యాపార వ్యవహారాల్లో చక్కగా రాణించాలి అనేటటువంటి పట్టుదల ఉంది కాబట్టి హాయిగా గట్టిగా కష్టపడటం, వ్యాపారం చేయటం, ఆర్థికంగా స్థిరపడటం జరిగిపోయింది. నాకు 2 అబ్బాయిలు ఉన్నారు. 2 మెడ్రాస్ యూనివర్సిటీలో చక్కగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్స్ అయిపోయి వాళ్ళ ప్లాన్స్ ప్రకారం ఒక అబ్బాయి అమెరికా, ఒక అబ్బాయి ఇండియాలో సెటిల్ అయిపోయారు. తర్వాత ఇక చాలు అని చెప్పి అనిపించింది. ఆధ్యాత్మిక జ్ఞానం కావాలనుకున్నాం. మరి పత్రికారు లాంటి మంచి గురువులు లభించారు. అందువల్ల మరి పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు అన్నట్టుగా ఆ గురువుని గట్టిగా పట్టుకోవటం ద్వారా ఆ గురువు యొక్క జ్ఞానం అంతా కూడా పుణికి పుచ్చుకుని ఈరోజు మీ ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడే అవకాశం కలిగిందని అంటే అంత విద్య నాకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక రాబోయే రోజుల్లో ఈ డివిఎం గ్లోబల్ అనేటటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా విద్యకి పెద్దపీట వేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి విద్యార్థి జ్ఞానవంతుడు కావాలి అనేటువంటి కృత నిశ్చయంతో నిర్మించింది. కాబట్టి దీనికి మరొకసారి ఆ స్థాయికి తీసుకెళ్ళ కావాల్సిన ఎనర్జీస్ అన్నీ కూడా ఇక్కడి నుంచే మనకు లభించాలని చెప్పని మనం కోరుకుంటూ ఆ సంకల్పాలన్నీ మరింత బలపడి మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం కల్పించిన అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.